అందరికీ నమస్కారము. మా ఛానల్కి స్వాగతం. కార్తీక పురాణము 20వ అధ్యాయము 20వ రోజు. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయును. నేడి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యము నందింకను విశేషములు గలవా యను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను. ఈ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగత్స్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు. దానిని వివరించెదరు, ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగత్స్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీక మహత్యమును నీకు ఆ మూలాగ్రమున తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంతా, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు ఆ మూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంతా అత్రి మహాముని, కుంభ సంభవ, నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే నుత్తమమైనది. కార్తీక మాసముతో సమానముగా మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమును పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని రాజమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టియాపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతును, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటులా కొంతకాలము జరగగా అతని దౌష్టములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులైర హాస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడైయుండెను. అయినను ఎదుటి పక్షము వారది కబలాన్వితులుగా నుండుటయై తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రాధమెక్కి సైన్యాధపతులను పూరికొలిపి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై నవారిని ఎదుర్కొనబేరి మ్రోగించి సింహనాదమును గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములు పైబడెను. వింశాధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తం.